ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇండియాలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వంట. ఇది వచ్చేసి బంగాళదుంప, మా మాటలలో ఉల్లగడ్డ అంటాము. వచ్చేసి పూస, ఎర్రగడ్డలు, ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలా. మన మాటలలో వచ్చేసి ఏమంటారంటే కూరగాయల పలావు అంటారు. దీని వచ్చేసి ఇట్లా చేసుకునేదాన్ని కూరగాయల పలావు అంటారు మన మాటలలో వచ్చేసి. నేనైతే ఇక్కడ ఆర్బీలో వచ్చేసి ఏమంటారంటే మగ్లూబా అంటారు, మగ్లూబా అన్నము అంటారు. ఆర్బీలో వచ్చేసి మగ్లూబా అన్నము, మన మాటలలో వచ్చేసి కూరగాయల అన్నం అంటారు. ఇలాగన్నీ కోసేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలా. కోసే ముందు కొంచెం ఉప్పు, కొంచెము మిరియాల పొడి వేసి కలిపేసి ఫ్రై చేసుకోవాలా. అన్నీ ఫ్రై చేసేసి ఇట్లా పక్కన తీసి పెట్టేసుకోవాలా. మగ్లూబా కంటే ఆర్బీలో వచ్చేసి మగ్లూబా అన్నము, మన తెలుగులో వచ్చేసి కూరగాయల అన్నము, కూరగాయల పలావ్ అంటారు. అట్లా ఇక్కడ చూడండి, చికెన్ కోసి పొయ్యి మీద పెట్టేసా. ఆ చికెన్ ఉడికిపోయినాక మళ్ళీ ముక్కలన్నీ తీసేసి మళ్ళీ నూనెలో ఫ్రై చేసేసి అన్నం చేసేసి ఈ అన్నంలోనే కూరగాయలు, మళ్ళీ అన్నం పైన కోడి అయితే పెట్టాలా. మళ్ళీ ఒక వీడియో చేస్తాను చూడండి, ఇలా ఉంటాయి. ఎండు నిమ్మకాయలు వేయడం మర్చిపోయినానండి, వీడియో తీస్తాను. ఇప్పటికైతే గుర్తొచ్చింది, సారీ ఏమనుకుంటుంది. చూడండి, ఎండు నిమ్మకాయలు ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి కత్తి తీసుకొని, చాకు తీసుకొని ఆడొకటి ముక్కలు చేసి అందులో వేసేసాను చూడండి. ఇది వచ్చేసి కూరగాయల అన్నం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి అన్నము, కూరగాయల అన్నం చేస్తున్నా. మన మాటలలో వచ్చేసి కూరగాయల పలావ్ అంటారు. అరబీలో వచ్చేసి మగ్లూబా అంటారు. ఈ మగ్లూబాకి కావాల్సినవి, మగ్లూబా అన్నానికి కావాల్సినవి అన్నీ కోసేసి ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేసి, కూర పొయ్యి మీద పెట్టేసి నేనైతే మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోవాలా, లోపలికి వెళ్ళిపోవాలా. లోపలికి వెళ్ళి లోపల పని అంతా చేసుకొని వచ్చి వాళ్ళ గదులు, హాళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని వచ్చి మళ్ళీ వచ్చి అన్నం కాడికి అయితే వస్తాను. చూడండి, ఇలాగైనా చేసేది. ఇట్లాగా చాలా మంది వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, మగ్లూబా అన్నం ఇలాగైనా చేసేది. ఒకవేళ ఏమన్నా ఇంకా క్యారెట్ అవన్నీ అయితే వేయాలి, అవన్నీ అయితే ప్రస్తుతానికి ఇంట్లో లేవు. ఉన్నకాటికి అయితే చేసేస్తున్నామంట. ఉన్నకాటికి ఏంటి, ఎర్రగడ్డలు, బంగాళదుంప, కోస, ఇవైతే ఫ్రై చేసి పెట్టుకున్నా. ప్రస్తుతానికి అయ్యే ఉన్నాయి ఇంట్లో. ఉన్నకాటికి అయితే చేశాను. కోడైతే పొయ్యి మీద అయితే వేసేసాను, కోడిని కోసేసి పొయ్యి మీద అయితే వేసాను. కోడిగా నేను చిన్న చిన్న ముక్కలు ఉండవండి, ఇలాగ పెద్ద ముక్కలు అయితే తీసుకోవాలా. చూడండి, పెద్ద ముక్కల కింద అయితే కోసేసి ఈగ నూనెలో ఫ్రై చేసేసి మసాలా పెట్టేసి ఇలాగ ఉడికించుకునేసేలా. కోడి అయితే 4 గుప్పలు కోసేయాలా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. చూడండి, ఇంక ఇటు నుంచి దాటుకున్నాయంటే ఇంకా టైం ఉండదన్నమాట చేయడానికి. వీడియో చేయండి, అందుకని ఇప్పుడే చేసేస్తున్నా. ఇది వచ్చేసి మగ్లూబా. చూడండి, ఇండియాలో మన కూరగాయలు అన్నంగానే ఇలాగే చేసుకుంటారు కదా. ఇండియాలో కానీ చాలామంది చాలా బాగా చేసే అక్కలు ఉన్నారు వంటలు. ఒకవేళ దీంట్లో ఏమన్నా తప్పు అయితే, ఏమన్నా నాకు రాకనే పోతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్. కోయట్లో ఉండే అక్కగారు కానీ ఇట్లాగైనా మగ్లూబా అన్నం చేసేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, బియ్యం అయితే అక్కడ కడిగి పెట్టేసుకున్నాం. ముందే బియ్యం నానబెట్టి, ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి, కోయట్లో ఫస్ట్ బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ బియ్యం ఎంత నానితే అంత బాగా అవుతుంది అన్నము. వస్తానే బియ్యం అయితే కడిగి పెట్టేసాను. ఎక్కువ గట్టిగా మాట్లాడేదానికి కానీ ఇలా సౌండ్ పెంచి ఇలాగ అన్నీ చేసేస్తున్నా.
చూడండి చిన్నగా మాట్లాడుతున్నా, ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దండి. వీడియో చూసే వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజు వీడియో అయితే ఇది. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అన్నం అయితే చేసేసాను. కూరగాయల పులావు కిందంతా కూరగాయలు వేసేసి అన్నంలో అన్నీ ఫ్రై చేసుకొని కోడి కానీ ఫ్రై చేసేసి అన్నం మీద పెట్టేసిన. ఇట్లే తినేస్తారు, ఇట్లా ఎత్తుకొని ఇట్లే తినేస్తారు పోయేటోళ్ళు. కానీ చూడండి ఇలా ఉన్నది. ఇట్లే పెద్ద ఏమంటారు ప్లేట్ ఉంటుంది, పెద్ద ప్లేట్లో గుమ్మరించుకుండేస్తారు. అందరూ చుట్కారం కూర్చొని ఇట్టే తినేస్తారు. ఇంకా దీంట్లో నిమ్మకాయలు వేయట్లేదు, లేవు ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఏమీ లేవు. ఉండికాటికి అయితే సరిపెట్టేసేసిన. ఉండికాటికి సరిపెట్టేసి మాకు నోటికి రుచిగా చేసి పెడతావు కుమారని చాలా ఇష్టపడతారు వీళ్ళు. కానీ అంటే మన సంసారం లాగే కదా వీళ్ళ సంసారాలలో. కానీ ఆ చెట్టుకు తోలేగాయలు ఆ చెట్టుకు తోలుతూనే ఉంటుంది. కోయేటోళ్ళకి కానీ వాళ్ళకు ఉండే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఉన్నా లేకపోయినా చదువుకొని చేయడమే.